నెల్లూరు నగరంలోని కోటమిట్ట సమీపంలో హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న వేసవికాలం తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా జ్యూస్ చలివేంద్రాన్ని గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. రోడ్డుపై పాదచారులకు వాహనదారులకు దప్పిక తీర్చే క్రమంలో ఎండ తీవ్రత వల్ల దప్పిక తీర్చేందుకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు చలివేంద్రాలు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నాయని, ప్రతి శుక్రవారం షర్బత్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హెల్పింగ్ హ్యాండ్స్ కార్యనిర్వాహకులు జిలాని మరియు నవాజ్ తమ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోహేబ్, ఉస్మాన్, సీను, హరి తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరొక కార్యక్రమం రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మజ్జిగను రస్న. ఇప్పుడు ఎంత ఎండ ఉందో మీకు తెలుసు. అది చెప్తే అసలు జనాలకి అసలు ఒక ప్యానిక్ వచ్చేస్తారు. ఎంత హెవీ ఎండల్లో ఇటువంటి మంచి పని స్టార్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు చేయడం అది అద్భుతమైన మాట. అది ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతా ఒక కుండలో నీళ్లు వాళ్ళ షాపుల ముందర వాళ్ళ ఇళ్ళ ముందర ప్రతి ఒక్కరు పెడితే చాలా మంచిదని మనసారా కోరుకుంటున్నాను. పక్షులు కూడా అదేవిధంగా కిటికీల కాడ ఒక జగ్లో నీళ్లు పెట్టేసేస్తే పక్షులు కూడా చాలా చచ్చిపోతున్నాయి. సో ఇదే విధంగా ప్రతి ఒక్కరు వీటికి గమనించి అదే ఇల్లు కట్టుకునేటప్పుడు మామూలుగా కింద మనం నడిచే చోట్లో మొత్తం ఇల్లు అంతా టైల్స్తో ప్లాస్టింగ్ చేయకుండా, సిమెంట్తో అంతా ప్లాస్టింగ్ చేయకుండా కాస్త భాగం ఇళ్లలో ప్రతి ఒక్కరు కానీ ఆ ప్లేస్ కానీ వదిలేస్తే వచ్చే వర్షం మనకు భూమిలో పోద్ది. ఇప్పుడు అందరూ మొత్తం ప్లాస్టింగ్ చేసేస్తున్నారు. మొత్తం కాలంలో కొట్టుకుని నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్కరు ఇళ్లలో ఒక గార్డెన్ లాగా మీకు అట్లీస్ట్ లోపల మనం పూరి తొట్టులలో కాకుండా భూమిలో వేస్తుంటే అది చాలా మంచిదని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ సంవత్సరం ఇదే విధంగా ఎండలు పెరుగుతుంటాయి. మనం ఈ విధంగా చిన్న చిన్న పనులు మన వంతు మేము చేయలేకపోతే మనం ఇండియాని మనం కాపాడలేము. మినిమం ఈ పని చేసుకుంటే చాలా మంచిదని ఈ మీడియా ముఖంలో నేను అందరినీ తెలియజేసుకుంటున్నానండి. వన్స్ అగైన్ అందరికీ నెల్లూరు ప్రజలందరూ ఇది గమనించి వాళ్ళలో ఇంటికాడ కుండల్లో మరియు ఏమేమి పెడతారో వాళ్ళ సదుపాయాన్ని బట్టి ఒక నీళ్లు ఒక గ్లాసు పెట్టేస్తే వచ్చే పోయే వాళ్ళు తాగుతారు అని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. వన్స్ అగైన్ ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు మన కోటమిట్ట సెంటర్లో స్టార్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు ఇంకొక కార్యక్రమం చేయడం జరిగింది, చలివేంద్రం అని. ఇప్పుడు ఈ చలివేంద్రంలో మనకు కూలింగ్ వాటర్లో రస్నా ఇవ్వడం జరుగుతుంది, అంటే అదేవిధంగా మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సెంటర్లో ఒక చలివేంద్రం ఓపెన్ చేయాలి. ఇలాంటి ట్రస్ట్ ఒకటి ఫామ్ అయ్యి అందరికీ హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను.
అదే విధంగా మన ఇళ్లలో మిద్దె పైనతే కానీ లేకపోతే ఇంటి ఎంట్రన్స్ అయితే కానీ పావురాలు కూడా గమనించాలని మేము అందరం. మనకు ఏ విధంగా అయితే దాహం ఉంటుందో వాళ్ళు కూడా అదే విధంగా దాహం ఉంటుంది. వాళ్ళకి ఎండల్లో వాటర్ దొరకవు. దయచేసి వాళ్ళకి కూడా ఒక సహాయం చేస్తే మనకు ఇంకా మంచిది. అదేవిధంగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వాళ్ళు ఇంకా ఇదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారండి. థ్యాంక్ యూ. 3 నెలలు అవుతుంది. మనకు మదినావాజ్ కంపెనీ అధినేత ఎన్టీఆర్ భాయ్ గారు ఎంతో మాకు సహకరిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీఆర్ భాయ్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చలివేంద్రాలు ఇంకా ప్రతి సెంటర్లో పెట్టాలని కోరుకుంటాం. ఇది స్టార్ట్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. మరిన్ని విఆర్సీ గాంధీ బొమ్మ అట్లాంటివి కూడా ప్రయత్నిస్తున్నాం. ఎన్టీఆర్ భాయ్కి ధన్యవాదాలు. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.